6 నెలల్లో ప్రపంచ ఫుట్బాల్ సంబరానికి తెరలేమనుంది. ఈసారి ఫిఫా వరల్డ్ కప్ కు మెక్సికో ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ కు సమయం దగ్గరవుతున్న వేళ ఒక షాకింగ్ విషయం వెలుగు చూసింది. ఎస్టాడియో అక్రోన్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో శవాల సంచులు బయటపడుతున్నాయి. స్టేడియం నిర్మాణ పనుల నేపథ్యంలో ఈ విషయం బయటకు రావడంతో భద్రతా ఆందోళనలు పెరుగుతున్నాయి. అయితే ఇవేం ఒక్కసారిగా బయటపడ్డవేం కాదు. 2022 నుంచి గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలోపు మొత్తం 456 మృతదేహాల అవశేషాలను అదే సంచుల్లోనే గుర్తించారు. స్టేడియానికి 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న 3 చోట్ల ఇవి బయటపడ్డాయి. ఇందులో ఒక్కచోటే 290 సంచులు బయటపడ్డాయట. 2025 నాటికి మెక్సికోలో 130,000 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. జెలిస్కో రాష్ట్రం అదృశ్యాల సంఖ్యలో దేశంలో అగ్రస్థానంలో ఉంది. అయితే లోకల్ ఏజెన్సీల ప్రకారం ఈ అవశేషాలు క్రైమ్ కార్టెల్స్ చేసిన పని అని తెలుస్తోంది. అందున మెక్సికోలోనే అత్యంత శక్తివంతమైన న్యూ జనరేషన్ కార్టెల్ కారణంగానే ఈ మిస్సింగ్లు, హత్యలు జరిగినవని అంచనా వేస్తున్నారు. 2026 వరల్డ్ కప్ వేదికగా ఉన్న మెక్సికోలోని ఎస్టాడియో అక్రోన్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో 456 సంచుల్లో మానవ అవశేషాలు బయటపడడం అక్కడి భద్రతా పరిస్థితులపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ వ్యవహారంపై అధికారుల స్పందన మరోలా ఉంది. ఆటగాళ్లు, ప్రేక్షకుల భద్రతకు వచ్చిన ముప్పు ఏమీ లేదని అంటున్నారు. స్టేడియం పరిసరాల్లో ఇప్పటికే ఉన్నవి కాకుండా అదనంగా 3,000 సీసీ కెమెరాలు, ఆర్డర్ వాహనాలు, మెటల్ డిటెక్టర్లు, నేషనల్ గార్డ్ బలగాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎస్టాడియో అక్రోన్ స్టేడియం 2026 వరల్డ్ కప్ లో 4 గ్రూప్ మ్యాచ్లు నిర్వహించనుంది. మెక్సికో 2వ గ్రూప్ మ్యాచ్ కూడా ఇక్కడే జరగనుంది. అయితే సంచుల్లో మృతదేహాలు బయటపడిన ఈ పరిస్థితుల్లో ఇక్కడ వరల్డ్ కప్ నిర్వహించడంపై అంతర్జాతీయ సమాజం నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇది ఎలాంటి పరిణామానికి దారితీస్తుందో చూడాలి.